అసలు ఈ పాత నిబంధన గ్రంథం ఏంటి? కొత్త నిబంధన గ్రంథం ఏంటండి? అంటే బైబిలు యేసు పుట్టక ముందు రాయబడింది పాత నిబంధన గ్రంథం ఓల్డ్ టెస్టిమెంట్. యేసు పుట్టిన తర్వాత రాయబడింది కొత్త నిబంధన గ్రంథం న్యూ టెస్టిమెంట్. ఓహ్! ఈ అంటే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఎ బుక్ అనేక రకాల పుస్తకాల సముదాయం ఇప్పుడు అనేది దేన్ని బైబిల్. ఫాలో అవుతున్నారు? కొత్త దాన్ని ఫాలో అవుతున్నారా? కొత్త కొత్త పాతదాన్నా? నిబంధన గ్రంథమే మేము ఫాలో అవుతున్నాం అంటుంటారు. పాత నిబంధన గ్రంథం మేము ఫాలో కాలేదంటారు. అంటే పాత నిబంధన గ్రంథం ఫాలో కాలేదంటే ఈ దశభాగం కాన్సెప్ట్ అనేది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథం దశభాగం కాన్సెప్టే లేదు. హుహు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఏవేవైతే వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుకోవడానికి, చెప్పడానికి కొంచెం ఈజీగా ఉంటుందో అయన్నీ తీసుకొచ్చి అక్కడక్కడ అంటే ఇప్పుడు దశభాగం అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి అది తీసుకొచ్చి ఇప్పుడు ఫాలో అవుతుంటారు. అందులో నీకు మీ ఇంటికి యెహోవా తోడై ఉన్నాడు అని చెప్పేసి కొన్ని కొన్ని బాగుంటాయి. ఇవన్నీ తీసుకొస్తూ ఉంటుంటారు. హ్మ్. ఈ 10 ఆజ్ఞలు ఉన్నది కూడా పాత నిబంధన గ్రంథంలోనే. ఈ కొత్త నిబంధన గ్రంథంలో లెవ్వు. ఓకే. ఇవన్నమాట. దీన్ని ఎవరు రాసారండి అసలు? ఈ కొత్త నిబంధన గ్రంథం? ఈ పాత నిబంధన గ్రంథం ఏదైతే ఉందో అదొచ్చేసి ఇప్పుడు యూదులు పాటిస్తున్నటువంటి తనకన గ్రంథం ఏదైతే ఉందో ఆ తనకన గ్రంథమే ఇది. అది యూదులు రాసుకుంది. ఈ కొత్త నిబంధన గ్రంథం ఏదైతే ఉందో యేసుతో ఉన్నటువంటి కొంతమంది శిష్యువులు, తర్వాత పౌలు, తర్వాత ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఎ బుక్ అనేక రకాల పుస్తకాల సముదాయం అని చెప్పేసి ఇలా అంటుంటారు. ఇవి రాసుకుంది. ఇవన్నీ కలిపేసి బైబిలు ఎవరు అంటారు. రాసారు? ఎప్పుడు? ఏంటి అనేది అసలు ఒక ఎవరు రాసారనేది ఒక్కరు రాయలేదు. హుహు. 40 మంది ప్రవక్తలు రాసారు కొత్త నిబంధన గ్రంథము. ఈ పాత నిబంధన గ్రంథం వచ్చేసి ఇది యూదుల దగ్గర వాళ్ళు రాసుకున్న పుస్తకాన్ని వీళ్ళు కాపీ పేస్ట్ తెచ్చి పెట్టుకున్నారు. ఓకే. ఎందుకంటే సిమిలర్‌గా ఇప్పుడు ఈ పాత నిబంధన గ్రంథాన్ని ఇప్పుడు తనకున్న ఇప్పుడున్న యూదులు కూడా పాటించటం లేదు. హుహు. కానీ ఆ తనక్కని గ్రంథము ఇప్పుడు వీళ్ళు పాటిస్తున్న పాత నిబంధన గ్రంథంకు మొత్తం సిమిలర్‌గా 70, 80% ఒకే విధంగా ఉంటుంది. అంటే ఈ ఈ ఏ మతం ముందు ఉందంటే యూదులే ముందున్నారు. ఎందుకంటే యేసు పుట్టింది కూడా యూదా మతంలోనే. యేసు పుట్టక ముందు క్రైస్తవ మతం అనేది లేదు కదా! యేసు పుట్టింది యూదా మతంలోనే పుట్టాడు. యూదా మతంలోనే ఉన్నాడు. కాబట్టి యూదుల దగ్గర ఉన్న పుస్తకం వీళ్ళు కాపీ పేస్ట్ తెచ్చుకు పెట్టుకున్నారనమాట. అది ఓహోహోహో! ఓకే. పర్టిక్యులర్‌గా ఒక రాసారని ఇప్పుడు మనము మొన్న గీతా జయంతి మనం జరుపుకున్నాము. ఇప్పుడు రామాయణం అంటే వాల్మీకి అని. ఈళ్ళకి ఎవరు రాసారనేది ఒక్కరికి క్లారిటీ లేదు. యేసు దేవుడంటే అబద్ధం. ఆయన పాపాల ద్వారా అంటే మన పాపాల ద్వారా ఆయన రక్తం కార్చాడనేది కూడా అది కూడా అబద్ధమే. ఎందుకంటే యేసు కూడా కొంతమంది రోగులు వాళ్ళు వాళ్ళు కొన్ని పాపాలు చేశారని చెప్పి, ఆ పాపాలకు ప్రాయశ్చిత్తంగా వాళ్ళకి ఇటువంటి శిక్ష ఉందని చెప్పేసి వాళ్ళు కుష్టులుగా, కళ్ళు లేని వాళ్ళుగా కొంతమంది రోగులుంటారు. ఈ యేసు స్వస్థపరిచి ఇక నుంచి మీ పాపాలన్నీ పోయినాయి. మీరిప్పుడు పుణ్యాత్ములు అని చెప్పేసి యేసు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. అంటే వాళ్ళ పాపాలన్నీ పోయినాయి. వాళ్ళ పాపాలన్నీ పోయినాయి అంటే అర్థం ఏంటి? హ్మ్. అక్కడ యేసు రక్తం గారిస్తే తప్ప పాపాలు పోవు అన్న కాన్సెప్ట్ పాస్టర్‌లు ఏవైతే చెప్తున్నారో అది తప్పు బైబిల్ ప్రకారంగా. అదొక పాయింట్. అట్లాగా ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే, ఆయన ఒక పిరికివాడిగా ఉన్నాడు. చాలా చాలా సార్లు పరిగెత్తాడు వాళ్ళ దగ్గర నుంచి పారిపోవడానికి. కొన్ని రాజకీయ కుట్ర జరిగినయి. ఈ యేసుతో ఉన్నటువంటి శిష్యులలో ఒకతనే దగ్గరుండి మరి పట్టించాడు. సిలువ వేశారు. అది. ఆయన చేసిన ఆయన ఎందుకు చనిపోయారంటే, యేసుప్రభు బైబిల్ ప్రకారంగా ఎందుకు సిలువేశారంటే, ఈ యూదులు పాటించే ధర్మశాస్త్రం ఏవైతే ఉందో, అవన్నీ తప్పు అని ప్రకటించుకుంటూ వచ్చాడు. అది ఆ కాలంలో అక్కడ శిలువ శిక్ష ఉండడము, అది చట్టవిరుద్ధం కాబట్టి, వాళ్ళందరూ కలిసి ఈ ధర్మశాస్త్రాన్ని తప్పుబడుతున్నారు, ధర్మశాస్త్రాన్ని లేకుండా చేస్తున్నాడు అని చెప్పి అక్కడున్న వాళ్ళు శిక్ష వేసి చంపారు. ఆయన చనిపోయిన దానికి సిలువ వేసిన దానికి ఇప్పుడు మనం చేసే పాపాలకి సంబంధం ఏంటి? ఒకటి ఫస్ట్ పాస్టర్‌లు వచ్చి ఏమంటారంటే జన్మతః పాపి, పుట్టడమే పాపి అంటారు. కానీ బైబిల్‌లో ఏసేమంటారంటే నేను ఈ భూమి మీద నీతిమంతులు పిలవ రాలేదు గానీ పాపులని వచ్చి తిని అన్నాడు. అంటే దానికి అర్థమైంది నీతిమంతులు కూడా ఉన్నారనే కదా! హ్మ్. అది ఫేక్. సరే నువ్వు ఎట్లా పాపివైతావంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు 5000 సంవత్సరాల క్రితం ఆదాము, అవ్వ ఆ దేవుడి మాట వినకుండా సైతాను మాట విని జ్ఞానఫలం తిన్నాడని జెప్పేసి, ఆడెవడో పండు తింటే ఇప్పటికి నువ్వు పాపి ఏంటి? ఇదొకటనమాట. ఇట్లాగా. ఈ ఇప్పుడు ఈ క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి అంటే, యేసు దేవుడు అనడమే అది యేసుకే అవమానం. నేను నా తండ్రి తప్ప లేరు. నేను నా తండ్రి నా అంతట నేను ఏమి చేయలేని వాడిని అనుకుంటూ వచ్చారు. యేసు దేవుడంటేనే పరలోకానికెళ్తారు అనే అంశం వీళ్ళు ఎలా చెప్పగలుగుతారంటే, మార్కు 16:16 ప్రకారము నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మనివాడు శిక్ష విధింపబడతాడు అనే ఒక రిఫరెన్సు. యోహాను సువార్తలో కూడా ఒక చోట ఏముంటదంటే, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప నా తండ్రి వద్దకు ఎవరు రాలేరు అని చెప్పేసి 90% ఈ 2 రిఫరెన్స్ మాత్రమే చూపించి, యేసు నమ్మితే పరలోకం అని చెప్పేసి వీళ్ళు ఈ భావన తీసుకొని వస్తారు.
అంటే ఈ భావన జనాల్లోకి తీసుకురావడానికి మొత్తం ఈ క్రైస్తవ మత పెద్దస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించింది ఒకటే. మతం అంటే అప్పుడు ఉన్నటువంటి అంటరాని వాళ్ళు, అంటే కొంచెం జ్ఞానం లేని వాళ్ళు, కొంచెం అంత ఎడ్యుకేట్‌గా లేని వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళను మభ్యపెట్టడానికి 2 కారణాలు. ఒకటి భయపెట్టైనా చేయాలి. లేకపోతే ఆహ్, ఆశ, భయం. ఈ రెండిటిని జనాలు కలుగచేయాలి. ఆశ ఏంటి? మొత్తం నీకు రుణమాఫీ, నువ్వు చేసే పాపాలన్నీ పోయి శాశ్వతంగా పరలోకంలో ఉంటావు అని అనంగానే, అవునా? నిజమా? అని చెప్పేసి ఇదొక ఇంత ఈజీగా ఉందా? ఇప్పుడు మనకు కూడా ఎవరైనా పొలిటీషియన్స్ మీకు అవి ఇస్తాం, ఇవన్నీ ఫ్రీ. యేసు దేవుడంటేనే పరలోకానికెళ్తారు అనే అంశం వీళ్ళు ఎలా చెప్పగలుగుతారంటే, మార్కు 16:16 ప్రకారము నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మనివాడు శిక్ష విధింపబడతాడు అని ఒక రిఫరెన్సు. యోహాను సువార్తలో కూడా ఒక చోట ఏముంటదంటే, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప నా తండ్రి వద్దకు ఎవరు రాలేరు అని చెప్పేసి 90% ఈ 2 రిఫరెన్స్ మాత్రమే చూపించి, యేసు నమ్మితే పరలోకం అని చెప్పేసి వీళ్ళు ఈ భావన తీసుకొని వస్తారు. అంటే ఈ భావన జనాల్లోకి తీసుకురావడానికి మొత్తం ఈ క్రైస్తవ మత పెద్దస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించింది ఒకటే. అంటే అప్పుడు ఉన్నటువంటి అంటరాని వాళ్ళు, అంటే కొంచెం జ్ఞానం లేని వాళ్ళు, కొంచెం అంత ఎడ్యుకేట్‌గా లేని వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళను మభ్యపెట్టడానికి 2 కారణాలు. ఒకటి భయపెట్టైనా చేయాలి. లేకపోతే ఆహ్, ఆశ, భయం. ఈ రెండిటిని జనాలు కలుగచేయాలి. ఆశ ఏంటి? మొత్తం నీకు రుణమాఫీ, నువ్వు చేసే పాపాలన్నీ పోయి శాశ్వతంగా పరలోకంలో ఉంటావు అని అనంగానే, అవునా? నిజమా? అని చెప్పేసి ఇదొక ఇంత ఈజీగా ఉందా? ఇప్పుడు మనకు కూడా ఎవరైనా పొలిటీషియన్స్ మీకు అవి ఇస్తాం, ఇవన్నీ ఫ్రీ అంటే అంటే మనం